ములుగు జిల్లా మంగపేట మండల గ్రామంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ గ్రామంలో స్థానిక శివాలయం వద్ద సన్నబియ్య పథకాన్ని మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. లేనోళ్ళైనా కడుపు నిండా అన్నం తినాలి అంటే తినబుద్ధి కావాలంటే మరి ముక్కిపోయిన బియ్యము లేదా అది పాలిష్ చేసిన బియ్యం తోటి రకరకాల రోగాలు వచ్చేది. దీంట్లో ఏం లేకుండా మీకు రైతులు ఎట్లయితే పండించి మిల్లులోకి ఇస్తే అక్కడ నుంచి మళ్ళీ మీకు ఇచ్చేటట్టుగా ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం తీసుకోవడం చాలా సంతోషం. మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు మన చిన్నతనంలో గడక, అంబలి, నూక బియ్యము అవే ఉండేది. ఇందిరమ్మ నెహ్రూ గారు పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టియడము, ఆ రోజులలో ప్రతి దగ్గర ఒక చెరువు కట్టియడము, చెక్ డ్యాములు కట్టియడం తోటి కొంత వ్యవసాయం అనేది పెరిగింది. తర్వాత ఇందిరమ్మ కోడలు సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి ఒక చట్టం తెచ్చింది. 10 ఏళ్ళు మన ప్రభుత్వం కేంద్రంలో ఢిల్లీలో మనం కూడా అధికారంలో ఉన్నప్పుడు పేదోళ్ళందరికీ కూడా రేషన్ ఇవ్వాలి, ఆహార భద్రతా చట్టం అనేది తెచ్చిర్రు. వాళ్ళకి 5 కిలోల, 6 కిలోల, 10 కిలోల ఏదైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి. రేషన్ కార్డు కింద వాళ్ళకు కొంత రైస్ ఇవ్వాలి అని చట్టం తెచ్చిర్రు. ఆ చట్టం ఉండడం తోటి అక్కడ కానీ ఇక్కడ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ బియ్యం పథకాన్ని, ఈ రేషన్ కార్డులు ఇవ్వడం పేదోళ్ళకు అనేది తప్పకుండా చేయాలని మరి దాని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతు బిడ్డ కాబట్టి, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, రైతులు పండించే పంట వాళ్ళు పండించింది వాళ్ళు తినలేకపోతున్నారు. ఇవాళ మీరు పోయి నాట్లేస్తారు, కోతలు